మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్విక్కడికొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. అదేంటమ్మగారు అలా అడుగుతున్నారు? స్వేచ్ఛ తనకి కాబోయే అత్తగారింటికి రావడంలో తప్పే ఉంది. ఏంటి స్వేచ్ఛ? ఇక్కడ స్వేచ్ఛ ఎవరు? ఇదిగో ఈ అమ్మాయి పేరు స్వేచ్ఛ కదా. తారక్ సార్ ప్రేమించింది ఈ అమ్మాయినే కదా. భలే దానివే నిలవేణి. కొక్కరొక్కు అని కూసిన ప్రతిదీ నా కోడి పుంజు అన్నట్టు మాట్లాడుతున్నావు. స్వేచ్ఛ అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ మా బామ్మర్ది లవర్ అవుతుందా? లేదయ్యా, ఈ అమ్మాయి తారక్ సార్ ప్రేమించిన అమ్మాయే. అలా అని నీకెవరు చెప్పారు? ఇంకెవరు, పెద్దమ్మగారే. ఏం మాట్లాడుతున్నావు నీలవేణి? ఈ అమ్మాయి పేరు స్వేచ్ఛ అని, తారక్ ప్రేమించింది ఈ అమ్మాయిని అని కాదంబరి నీకు చెప్పిందా? అవును పెద్దయ్య గారు, అందుకే కదా నేను తారక్ సార్కి దూరంగా ఉన్నది. అందుకే కదా తారక్ సార్ నన్ను ముట్టుకోకుండా ఆపింది. తారక్ సార్ ప్రేమించిన అమ్మాయి బతికుండగా తారక్ సార్ జీవితంలో నేను ఉండడం కరెక్ట్ కాదు కదా. ఆ అమ్మాయి జీవితం నేను లాక్కోవడం స్వార్థం అనిపించుకుంటుంది కదా. మీరందరూ కాసేపు ఆపుతారా? కాదంబరి ఆంటీ, నేను స్వేచ్ఛలాగా నాటకమాడి నేనే మీ అబ్బాయిని ప్రేమించిన అమ్మాయినని చెప్పి మీ కోడల్ని మోసం చేసినందుకు నాకు డబ్బులిస్తానని చెప్పారు కదా. ఆ డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను. చూసారా నాన్న? ఇక్కడ మనిషి రూపంలో ఉండే విషం కక్కే నాగుపాములని చూసారా? మనిషి వేషాలు వేస్తూ పొంచి పొంచి వేటాడే తోడేళ్లను చూస్తున్నారా? కాదంబరి చెప్పు, ఏంటిదంతా? నిన్నే అడిగేది, అమ్మాయి చెప్పేది నిజమేనా? అవును, నిజమే. ఆ అమ్మాయి చేత నాటకం ఆడించాను. తనే స్వేచ్ఛ అని నీలవేణిని నమ్మించాను. దేనికోసం ఇదంతా? మీకు తెలీదా? నా కాలి కింద చెప్పులా ఉండాల్సింది